పార్టీ బలపరిచిన అభ్యర్థులకు గడియం సిఎస్ అభ్యర్థులకు వస్తాయని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎమ్మెల్యే ఎన్నికలలో నాకు 1,01,000 ఓట్లు వచ్చినాయి. ఎంపీ ఎన్నికలలో కావ్య గారికి 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మనకు దాదాపుగా 1,25,000 ఓట్లు వచ్చినాయి. అంటే రోజు రోజుకు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు అని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులందరికీ కూడా నా సూచన ఏంటి అంటే ఒక మంచి అవకాశం వచ్చింది. పదవి చిన్నదే కావచ్చు, కానీ ఒక చిన్న అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామంలో అందరి మధ్యన ఉండి అందరికీ మనకు తోచిన విధంగా సహాయం చేసి ప్రజల మన్నానుగా పొందితే రేపు రాబోయే రోజుల్లో అనుకోకుండా మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాలు వచ్చినప్పుడు అందరూ కూడా హక్కున చేర్చుకొని మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితిని మనం తెచ్చుకోవాలి. నేను మీ అందరినీ కోరుతున్నా, మీరు సర్పంచ్ పదవులతోనే, ఉప సర్పంచుల పదవులతోనే సంతృప్తి చెందవలసిన అవసరం లేదు. రేపు మీలో మీకు అవకాశం వస్తే, రిజర్వేషన్ కలిసి వస్తే రేపు కొంతమంది జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా 33% వస్తుంది. కాబట్టి ఇక్కడ రేపు రిజర్వేషన్ కనుక వస్తే